హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియో వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాము రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగబోమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇక పార్టీ ఎమ్మెల్యేలకు క్యాడర్లకు ఇదే విషయాన్ని ఆయన చెప్పారు. సో గత ప్రభుత్వ హయాంలో ఏదైనా అవినీతి అక్రమాలు అరాచకాలు జరిగి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, అంతేకాని జగన్ వ్యవహరించినట్లుగా తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వ్యవహరించబోదు అని తేల్చి చెప్పారాయన. అయినప్పటికీ వైసీపీ అధినేత జగన్ను అరెస్టు భయం వెంటాడుతూనే ఉందట. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ ఏపీ కంటే బెంగళూరులోనే ఎక్కువగా ఉన్నారని చర్చ సాగుతోంది. అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చి 2-3 రోజులు తాడేపల్లిలో ఉండి మళ్ళీ బెంగళూరుకు వెళ్ళిపోతున్నారట. ఓవైపు పార్టీ క్యాడర్ మొత్తం ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తి నిరాశతో ఉన్నారు. కొందరు నాయకులు అయితే వైసీపీకి గుడ్ బై చెప్పేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో అక్రమాలపై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఫుల్ ఫోకస్ అయితే పెట్టింది. ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అరెస్ట్ అయ్యారు. త్రవ్వే కొద్దీ గత వైసీపీ ప్రభుత్వ అవినీతి అక్రమాలు కబ్జాలు బయటపడుతూనే ఉన్నాయి. వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడితే జగన్ సైతం జైలుకి వెళ్లే పరిస్థితి ఉంటుందనే ప్రచారం చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే జగన్ బెంగళూరులోనే ఎక్కువగా ఎందుకు ఉంటున్నారనే చర్చ కూడా జరుగుతోంది. సో మరోవైపు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిబంధనలు ఉల్లంఘించి భూములు కొనుగోలు చేశారు అంటూ వచ్చిన ఆరోపణలను వైసీపీ నాయకులు ఖండిస్తూ వచ్చారు. తాము ఎంతో పారదర్శకంగా వ్యవహరించాము అని చెప్పుకొచ్చారు. తీరా ప్రభుత్వం మారిన తర్వాత ఆధారాలతో సహా వైసీపీ అక్రమాలను బయట పెడుతూ ఉంటే ఆ పార్టీ నాయకులంతా సైలెంట్ అయిపోయారు. దీంతో నిజంగానే అక్రమాలు జరిగి ఉంటాయనే చర్చ అయితే జోరుగా సాగుతోంది. మరి